ఈ సిమ్ ను ఫిజికల్ సిమ్ గా మార్చాలని బ్యాంక్ అధికారుల పేరుతో సైబర్ నేరగాళ్లు బాధితుడికి ఫోన్ చేశారని తెలిపారు. ఈ సిమ్ ను చేంజ్ చేసి జనరల్ సిమ్ గా మార్చి తాము పంపిన ఫోన్ లో వేయండని నమ్మించడం జరిగిందన్నారు. మోటరోలా ఫోన్ ను బాధితుడికి పంపి ముందుగానే కొన్ని యాప్లను అమర్చినట్లు వెల్లడించారు. దీంతో బాధితుడి ఖాతాలో ఉన్న 77 లక్షల రూపాయలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. వెస్ట్ బెంగాల్లో ఒక చెట్టు కింద కూర్చొని ఈ తరహా సైబర్ నేరానికి పాల్పడుతున్నట్లు డీసీపీ తెలిపారు. 6గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 15 లక్షలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అదే మీరు మైక్ మామూలుగా వాట్సాప్లో ఒక ఫోన్ పంపించడం జరిగింది. ఆ ఫోన్లో ఇది వేసుకోమన్నారు. దాంట్లో ఆల్రెడీ ప్రీలోడెడ్ కొన్ని యాప్స్ వేసుకొని ఆ సిమ్ ఏదైతే ఉందో ఆ సిమ్ని వాళ్ళు ఆటోమేటిక్గా క్లోనింగ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనదర్ ఫోన్కి క్లోన్ చేసుకొని పెట్టుకున్నారు. ఇది ఎప్పుడైతే సిమ్ ఇందులో వేసాడో దీనికి వచ్చేటువంటి మెసేజ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డైవర్ట్ అయిపోయినాయి. ఈయన బ్యాంక్ని హ్యాక్ చేసి ఈయనకి క్రెడిట్ కార్డు ఇచ్చేది, లోన్స్ ఇచ్చేదానికంటే కూడా ఈయన అకౌంట్లో ఉన్నటువంటి 77 lakhs-ని 3 accounts-లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఒక అకౌంట్లో ఫస్ట్ అకౌంట్లో ఒక 40 lakhs ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత రిమైనింగ్ అకౌంట్స్లో ఒక 15 lakhs అట్లా ట్రాన్స్ఫర్ చేసి టోటల్ 27 lakhs ఫ్రాడ్ చేశారు.